హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంట్లో వడియాలు చేసామండి. ఇది చేసి చాలా రోజులు అవుతుంది, ఇంకా వీడియో పెట్టడం చాలా లేట్ అయింది. ఇంకా 2 డేస్లో అయితే మనకి ఈజీగా రెడీ అయిపోతాయి ఇవైతే. ఇంకా వర్షాకాలం అయినా ఎండలు చూసారా ఎంతలా ఉన్నాయో. ఇంకా ఇదైతే నేను సెకండ్ టైం అయితే పెట్టడం అనమాట. ఇంకా ఫస్ట్ టైంకి అయితే నేను ఇంటి దగ్గర లేను కాబట్టి సెకండ్ టైం అయితే వీడియో తీసి పెడుతున్నాను. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే బియ్యం పిండి నేనైతే 2 గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను. పిండి అయితే చాలా మెత్తగా ఆడించాలండి. ఇది గట్టిగా గరుగ్గా ఉన్నా సరే మనకి వాటర్లో అంత బేగా డిజాల్వ్ అవ్వదు కదా. సో వడియాలు కూడా ఎండడానికి చాలా టైం పడుతుంది, అలాగే గట్టికి కూడా అయిపోతుంది. ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం పిండిలో కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. అంటే ఎలాంటి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. మనం డైరెక్ట్గా వేడి నీటిలో వేసి కలిపే బదులు ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్గా కూడా మనకి ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇదైతే మనం వడియాలు చేసినప్పుడు ఎప్పుడు కూడా మార్నింగే చేసేసుకోవాలి. 7 లోపు వడియాలు చేసి మనం ఆరబెట్టేటట్టు అయితే చూసుకుంటే మనకి ఈవినింగ్ కల్లా కొంచెం వడియాలు అయితే ఆరిపోతాయి. చూసారా, మనం ఈ కన్సిస్టెన్సీలో అయితే వడియాలు అయితే కలుపుకుంటున్నాము. ఇంకా మన కొలత ఎలా తీసుకోవాలంటే ఒక పిండికి 4 గ్లాసెస్ అయితే తీసుకోవాలన్నమాట వాటరు. సో మనం 2 గ్లాసెస్ తీసుకున్నాం కదా, నేనైతే 8 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకున్నాను. 1 గ్లాస్ ఎక్స్ట్రా వేసుకున్నా మనకి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ పిండిలో వాటర్ కలిపాం కాబట్టి నేనైతే కరెక్ట్గా 8 గ్లాసెస్ తీసుకున్నాను. ఇలాంటి పిండి వంటలకి ఎప్పుడూ కూడా ఇలాగ కర్రల పొయ్యి ప్రిఫర్ చేస్తారనమాట మా అమ్మగారు ఎప్పుడు. సో మేమైతే కర్రల పొయ్యి మీద ఇలాగ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాము. ఇంకా మనకి ఎసరులాగా వచ్చిన తర్వాత కొంచెం కారం పొడి అలాగే జీలకర్ర సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయితే మరగనివ్వాలి వాటర్ అనేది. మనకి వాటర్ అనేది ఎసరులాగా పొంగులాగా వస్తున్నప్పుడే వాటర్ వేసుకోవాలి, అంతకుముందు అయితే వేసుకోకూడదు. ఇంకా పిండి అయితే కొంచెంగా వేసుకొని ఇలాగా కలుపుతూ వేసుకోవాలన్నమాట. ఇది ఎక్కువసేపు కూడా పట్టదు, మనకి ఒక 10 మినిట్స్ లోపే రెడీ అయిపోయింది మాకైతే ఇది. సో మనకి అడుగు పట్టకన్నా ఇలాగా కలుపుతూ ఉంటే సరిపోతుంది. మనకి స్టవ్ మీద చిన్న మంట మీద కాబట్టి కొంచెం ఎక్కువసేపు పడుతుంది. మనది పొయ్యి మీద కర్రల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఇది కొంచెం త్వరగానే అయిపోతుంది అనమాట. మనకి ఉడకలేదు, ఇంకా పిండి కొంచెం గట్టిగా ఉందంటే వాటర్ కూడా ఇలా జారుతున్నప్పుడే వేసుకోవాలన్నమాట. మళ్ళీ ముద్దగా ఉన్నప్పుడు వేసుకుంటే మనం కలపలేము. ఎవరికైనా ఈ డౌట్ ఉంటే వేసుకోండి వాటరు. ఇంకా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకి పిండి జారుతూ ఉంటే మనం స్పూన్తో వేసినప్పుడు అయితే మనకి ఎక్కువ కష్టంగా ఉండదు. ఆరబెట్టినప్పుడు పిండి ఎప్పుడూ కూడా పలచగా ఉండకూడదు, అలాగే ముద్దగా కూడా ఉండకూడదు. ఇలా మీడియం సైజులో అయితే తీసుకోండి. మరి పలచగా ఆరబెట్టినా మనకి వడియాలు అనేవి మనం వేసుకున్న క్లాత్ మీద అంటిపోతాయి అన్నమాట. సో మేమైతే కాటన్ అయితే క్లాత్ తీసుకొని ఫస్ట్ దాన్ని తడిపైతే మంచం మీద వేసామన్నమాట మేమైతే. సో ఇలాగ ఆరబెట్టుకున్నాం. ఫస్ట్ అయితే మా పాపతో ఒక వడియాలు అయితే వేయించాను నేనైతే. తనైతే వేస్తానంటుంది మా చిన్న పాప. సో ఫస్ట్ 2 తనతో వేయించి ఇంకా మిగతావన్నీ కూడా నేను మా పక్కింటి అమ్మాయి అయితే వేసేసాము. ఈజీగానే అయిపోతుంది కానీ కొంచెం టైం తీసుకుంటుంది. పెద్దగా కూడా వేసుకోవసరం లేదు, ఇలా మీడియం సైజ్ అయితే సరిపోతుంది. ఇంకా ఈవినింగ్కి చూసారా మన వడియాలు అయితే రెడీ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఇవి కొంచెం తడిపి క్లాత్ అయితే కొంచెం తడిపి తీసుకుంటే మనకైతే ఈజీగా వచ్చేస్తుంది. మన ప్రతి వడియాల్లో చూసారా జీలకర్ర అయితే ఎంత ఉందో. ఇది అలా వేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం లేదు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డేకి అయితే వడియాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మీకు ఎగ్జాంపుల్కి అయితే కొన్ని వడియాలు అయితే వేసి చూపిస్తున్నాను మనకి ఏ విధంగా ప్రిపేర్ అయినాయో. ఇవి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మనం షాప్లో తీసుకున్న అప్పడాలు అవి ఉంటాయి కదా, ఆ ఫింగర్స్ వాటి కన్నా ఇది చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కదా. మనం ఏ ఇంగ్రీడియంట్స్ కలర్స్ అవి వేయం కాబట్టి, ఎంతైనా న్యాచురల్ ఫుడ్స్ మంచివి కాబట్టి ఇలా చేసుకుంటే ఒక రోజు అయితే తీసుకుంటే సరిపోతుందన్నమాట ఇవి ప్రిపేర్ చేయడానికి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.